విశాఖలోని రామానాయుడు స్టూడియోకి సంబంధించి 15 ఎకరాలను ఇటు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ స్వాగతించారు. ఈ 15 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి, భారతిరెడ్డి అనుచరులు ఆక్రమించారు. అలాంటి భూములను వెనక్కు తీసుకోవటం నుంచి మంచి విషయం అని అంటున్నారు మూర్తి. అయితే విశాఖ నగరంలో ఇంకా ఎన్నో ఇటువంటి ఆక్రమిత భూములు ఉన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా వెనక్కు తీసుకోబోతుందని చెబుతున్న కార్పొరేటర్ మూర్తి యాదవ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖలోని రామానాయుడు స్టూడియో భూములకు సంబంధించి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి 15.17 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అసలు దీన్ని ఆ స్టూడియో కాకుండా ఇతర అవసరాలకి వినియోగిస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మూర్తి యాదవ్ గారు మనతో ఉన్నారు. ఏం సార్ అసలు దీనికి సంబంధించి ఏమంటారు? అసలు ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ఈ 15.17 ఎకరాలకు సంబంధించి ఎలా యూజ్ చేయాలని నిర్ణయానికి వాళ్ళు వచ్చారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మీరేమంటారు? ఏదైతే 2003లో గత ప్రభుత్వం విశాఖ నగరానికి ఒక సినీ పరిశ్రమను తీసుకురావాలి, ఇక్కడ స్టూడియోలు నిర్మిస్తే ఖచ్చితంగా విశాఖ ఇవాళ సముద్ర తీర ప్రాంతం ఏదైతే అద్భుతమైనటువంటి ఇవాళ పిక్చర్ ఉందో ఆ పిక్చర్ని ఇవాళ మొత్తం అంతా చూపించాలంటే కనీసం ఖచ్చితంగా సినీ పరిశ్రమలు తీసుకోవాలంటే అప్పుడు ప్రభుత్వం కేటాయించినటువంటి 34 ఎకరాల 44 సెంట్లు మధురవాడ సర్వే నెంబర్ 336/Pలో ఉన్నటువంటి ఆ భూమిని సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రామానాయుడు స్టూడియో పేరు మీద ఇచ్చినటువంటి భూ కేటాయింపు ఏదైతే ఉందో స్టూడియో అవసరాల కోసం ఉన్నటువంటి భూమి మినహాయించి మిగతా భూమిని మేము వెనక్కి తీసేసుకుంటామని చెప్పి రామానాయుడు స్టూడియోస్ యాజమాన్యాన్ని గత ప్రభుత్వం వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య సతీమణి భారతిరెడ్డి గారికి ఆ యొక్క బీచ్ ఫేసింగ్లో ఆ కొండపై ఉన్నటువంటి భూమిని చూసి కావాల్సుకున్నటువంటి పరిస్థితి వచ్చినటువంటి తరుణంలో విజయసాయిరెడ్డి, భారతమ్మ కలిపి 15 ఎకరాల 17 సెంట్లు రామానాయుడు స్టూడియో భూమిని అది లేఅవుట్ కింద రెసిడెన్షియల్ లేఅవుట్ కింద దాన్ని ఏదైతే వినియోగ మార్పిడి చేసేసారో ఆ యొక్క అప్రూవల్స్ జీవీఎంసీ పర్మిషన్స్కి అప్లై చేసినప్పుడు జనసేన పార్టీ 2003 ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ సెక్రటరీ గారికి 2023 ఫిబ్రవరిలోనే వాళ్ళు ఆ యొక్క దీంట్లో జరిగింది. అప్పుడే మేము ఖచ్చితంగా భూ కేటాయింపును రద్దు చేయాలి, భూమి ఏదైతే వినియోగిస్తున్నారో స్టూడియో గురించి తప్ప ఇతరత్ర అవసరాల కోసం వినియోగించకూడదని చెప్పి ఏ నిర్దేశితమైనటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి భూ కేటాయింపు ఉందో దాని ఉద్దేశాన్ని మార్చి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క లేఅవుట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతే ఉందో అది జరగకూడదని చెప్పి అప్పుడు పోరాటం జరిగింది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే సిసోడియా గారు విశాఖ నగరానికి ఆర్పి సిసోడియా గారు విశాఖ నగరానికి విచ్చేసినప్పుడు కూడా రామానాయుడు స్టూడియో భూ కేటాయింపు రద్దు చేయాలి, అక్కడ లేఅవుట్ వేశారు కమర్షియల్గా, ఆ లేఅవుట్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి, అత్యంత విలువైనటువంటి భూమిని అని చెప్పి కోరడం. అలాగే విశాఖ నగరానికి రాష్ట్ర మంత్రివర్యులు అనగాని ప్రసాద్ గారు వచ్చేటప్పుడు కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళడం, కంప్లైంట్ చేయడం, సాక్షాత్తు జిల్లా కలెక్టరేట్లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది సిసోడియా గారికి కానీ లేదంటే మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులకు కానీ. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. ఇవాళ 15 ఎకరాలు 17 సెంట్లు భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదని కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే BSO 24 నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఏదైతే స్టూడియో కోసం ఇచ్చిన దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం లేఅవుట్ అనుమతులు ఏ విధంగా మీరు తీసుకుంటారని చెప్పి భూ కేటాయింపును ఎందుకు రద్దు చేయకూడదు షోకాజ్ నోటీసు జిల్లా కలెక్టర్ గారికి ఈ జారీ చేసి దాని మీద చర్యలు చేపట్టాలని చెప్పి ఇవాళ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ అయినటువంటి ఆర్పి సిసోడియా గారి నిన్న ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామం. ఏదైతే హైగ్రీవా భూములు ఇదే విధంగా అనాథులకి వృద్ధులకి కేటాయించిన భూమిని 12.5 ఎకరాల భూమిని గత ప్రభుత్వం ఉన్నటువంటి విశాఖ మాజీ వైసీపీ ఎంపీ MVV జీవి గద్దె బ్రహ్మాజీలు కొట్టేసి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో అక్కడ బిల్లాలకి నిర్మించారు. ఆ యొక్క భూమిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఆ భూమిని వెనక్కి తీసుకొని ప్రభుత్వ బోర్డులు పెట్టి ప్రభుత్వం స్వాధీనపరుచుకుందో అదే విధంగా ఇవాళ రామానాయుడు స్టూడియో వ్యవహారం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇది శుభపరిణామం. అంటే ఇప్పుడు రామానాయుడు స్టూడియోకి సంబంధించి సురేష్ ప్రొడక్షన్స్ అధినేతలు అటు సురేష్ బాబు కానీ ఇతరులు కానీ వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చడానికి ప్రయత్నం చేశారా, లేదా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ నాయకులు మీరు చెప్తున్నట్లుగా వైఎస్ భారతిరెడ్డి అదేవిధంగా విజయసాయిరెడ్డి వీళ్ళు మార్చడానికి ప్రయత్నం చేశారా? అసలు దీనిలో ఉన్నటువంటి మతలబ్ ఏంటి? 2003 నుంచి వాళ్ళు 2023 వరకు ఎటువంటి భూ మార్పిడి చేసుకోకుండా వాళ్ళు వ్యాపార కేంద్రమైనటువంటి ఒక ఫిలిం స్టూడియోని రన్ చేస్తున్నటువంటి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళు మిగిలిన భూమిని వీళ్ళు లాక్కుంటారని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి భూ మొత్తం రద్దు చేస్తానని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి సురేష్ ప్రొడక్షన్స్ యాజమాన్యాన్ని
ఏదైతే వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కావచ్చు, భారతమ్మ వాళ్ళ అన్నయ్యలు కావచ్చు, భయపెట్టి ప్రలోభపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ భూమిని ఏదైతే రెసిడెన్షియల్ లేఅవుట్ కోసం వాళ్ళు వేయించి ఆ పర్మిషన్స్ కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి అడ్డగోలుగా పర్మిషన్స్ ఇప్పించేసి మరి నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కూడా ప్రలోభపెట్టి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఇలాగే మొత్తం రేడియంటు, ఎన్సీసీ భూములు ఇవన్నీ కూడా కొన్ని వందల ఎకరాల భూములు కేటాయింపులు గత ప్రభుత్వాలు ఏమైతే జరిగినాయో వాళ్ళందరినీ కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి విశాఖలో అత్యంత విలువైనటువంటి భూమి కాబట్టి అప్పుడు 3 రాజధానుల పేరుతో ఏదైతే విశాఖలోని ఒక రియల్ ఎస్టేట్ భూమిని తీసుకొచ్చి వీళ్ళు వందల వేల కోట్ల రూపాయలు విశాఖ కేంద్రంగా దోచుకున్నారు వైసీపీ గెద్దలు. వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఇప్పుడు చెంపచెట్టుగా భావించాలి. వైసీపీ నాయకులు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ అవసరాల కోసం, విశాఖ ప్రజల అవసరాల కోసం, నగర అవసరాల కోసం ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకొని వాటిని వినియోగించాలి ప్రభుత్వ అవసరం. అంటే ఇక్కడ సురేష్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి వాళ్ళు దీని మీద అంటే ప్రభుత్వ నిర్ణయానికి కోర్టుకి వెళ్ళే అవకాశం లేదంటారు దీంట్లో అసలు ఏమి? అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రలోభాలకు గురి చేసి దీన్ని వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారని చెప్తున్నారు కదా, మేము అన్యాయం అయిపోయినా వాళ్ళ వెళ్ళే అవకాశం లేదంటారు? ఇప్పుడు కోర్టులే చెప్తున్నాయి, సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పుకి లోబడి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూ కేటాయింపు ఏ విషయం మీద అయితే ఏ పర్పస్ కోసం ఇచ్చారో ఆ పర్పస్ ఎప్పుడైతే డివియేట్ అవుతారో ఆ పర్పస్ డివియేట్ అయ్యేటప్పుడు ఆ భూమిని క్యాన్సిల్ చేసి వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే భూమి అన్నది ప్రభుత్వ భూమి, ప్రజల భూమి. అది ఆ ప్రజా అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాల్సింది. వాళ్ళు ఆ యొక్క పర్పస్ని డివేట్ అయ్యి ఆ BSO 24 అనేటువంటి నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి ఖచ్చితంగా భూమి కేటాయింపు రద్దులోని హైకోర్టు, సుప్రీంకోర్టు నిర్ణయాలకు అనుగుణంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భూములైనా ఇంకా ఏమైనా ఉన్నాయి ఎట్లాంటివి ప్రభుత్వం వెనక్కి తీసుకున్నాయి? ఇంకా చాలా ఉన్నాయి, చూస్తారు. ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో చట్టపరంగా చర్యలు తీసుకునే ప్రక్రియలో ఇవాళ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి RP సిసోడియా గారు కానీ, అలాగే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని ప్రసాద్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖ నగరం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. విశాఖ నగరం అన్నది ఒక మహానగరం, దేశంలోనే ఇవాళ ప్రప్రథమ నగరంగా తీర్చిదిద్దాలి, ఇది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ఈ విశాఖ నగరానికి అనేకమైన పెట్టుబడులు పెట్టేటువంటి పరిశ్రమలు తీసుకురావడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, బ్యూటీ సిటీ కింద ఒక ఐకానిక్ సిటీలాగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వైసీపీ నేతలు దోచుకున్న భూ రాబందులు వాళ్ళందరికీ కూడా భర్తం పడతాం. అటు రామానాయుడు స్టూడియోకి సంబంధించి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు దాదాపుగా 15.17 ఎకరాలని ఇతర అవసరాల కోసం దాన్ని వాడకుండా ఉన్నారు. అటు గత ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి, వైఎస్ భారతి వాళ్ళకి సంబంధించిన అన్నాయిలే దీన్ని మొత్తం జీవోలన్నింటినీ మార్చి ఇతర అవసరాలకు వాడుకునేలాగా అనుమతులు తీసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకుని ఇదంతా కూడా తప్పుడుగా జరిగాయి కాబట్టి కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇలాంటి భూములు ఇంకా అనేకం ఉన్నాయి, వాటన్నింటి మీద కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అని జనసేన కార్పొరేటరు పీతల మూర్తి యాదవ్ చెప్తున్నటువంటి కనిపిస్తోంది.